చూడండి, అవ్వ ఆదాములకి చరిత్ర చెప్తుంది. అవ్వ ఆదాములకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే, తోటన కాయమని అవ్వ ఆదాములకి దేవుడు చెప్తే, వాళ్ళ కాయకుండా ఏం చేశారు చెప్పండి? డ్యూటీలు పాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, పద్యాలు చెప్పుకుంటున్నాడు. ఆవిడ చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. నా స్కిన్లో స్కిన్ను, బోన్లో బోను, ఎవరం ఆఫ్ ఇండియా అన్నాడట. ఎవరు? మన అయ్య. మాట్లాడితే ఆవిడ చూస్తే పాటలు పాడతాడు. అడుగుతున్నాను, నీకు బ్లెస్సింగ్ ఇచ్చింది దేనికి? ఆది మానవుడి ప్లేస్లో మనల్ని పెట్టుకోండి. నీకు భార్య ఇచ్చింది దేనికి? ప్రేయస్ని ఇచ్చింది దేనికి? పాటలు పాడుకుంటూ తిరుగుతావన్నా. అరే నీకు నూతనత్వం ఇచ్చింది దేనికి? న్యూ లైఫ్ ఇచ్చింది దేనికి? దేనికి ఇచ్చాడు? నీకు చెప్తాను, నీ పిల్లలు నువ్వు చూసి మురిసిపోతావని కాదు, నీ భర్తను నువ్వు చూసి మురిసిపోతావని కాదు, నీ భార్యను నువ్వు చూసి మురిసిపోతావని కాదు, నీ డబ్బు, నీ జాబు, నీ సంపద నీదని కాదు. గుర్తుపెట్టుకో, నీకొక భారం ఉంది. నువ్వు అది మర్చిపోయావు. నువ్వేం చేస్తున్నావు అంటే ఇచ్చిన వాటితో ఎంజాయ్ చేస్తున్నావు. ఆదామవులు అవ్వకేమో ఆదామునిచ్చాడు, ఆదాముకేమో అవ్వనిచ్చాడు. ఒకరికొకరు ఇస్తే గుర్తుపెట్టుకోండి, ఆదాముకి అవ్వకి ఒకరికొకటి అవనాభావ సంబంధం పెట్టి ఒకరికొకరు బహుమానంగా ఇస్తే వీళ్ళిద్దరు కలిసి ఎవరిని లేరు చెప్పండి? వీళ్ళకి మెలుగు రావాలా వద్దా? స్వాతకుడు వస్తున్నాడన్న సంగతి దేవుడికి తెలియదా? తెలుసు. కష్టం వస్తుందని దేవుడికి తెలియదా? తెలుసు. ఆదాం పడతాడని దేవుడికి తెలియదా? తెలుసు. మరి తెలిసినా దేవుడు ఎందుకు వదిలేస్తాడు? మన దేవుడు నీకు అర్థం కావాలి. మన దేవుడు ఎలా ఉంటాడో చెప్పిన, సుఖాల్లో పడిపోయిన వారికి కాలము, సమయము, ఆశీర్వాదం విలువ తెలియకపోతే ఆ జాడ్యం వదిలించడానికి దేవుడు శోధకుడికి పర్మిషన్ ఇచ్చేస్తాడు.